తమ్ముళ్ళు ఇక్కడ చూడండి, ప్రజాసేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. డబ్బుల కోసం రాలేదు, వాళ్ళు పేరు కోసం వచ్చారు. సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు. ఇక్కడున్నాడు ఒక ఆయన, నేను ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే. నాకు జ్ఞాపకం, బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంపు పెట్టి జ్ఞాపకం దా తమ్ముళ్ళు, ప్రజలను అడుగుతున్నా. ఆ విధంగా 4 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ నాగాది నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు. ఆ సవాలుకు సరియైన మెడిసిన్ ప్రశాంత్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయం అంటే దోపిడీ, అది జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం. రాజకీయాలంటే సేవ, రాజకీయాలంటే మంచి చేయాలి, సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు చూశారు, అంతపడుపు దినేష్ రెడ్డి గారి పని ఏం చేశారో మనమే చూశాం. ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ అనే గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకుంటున్నారు, కానీ ఆవిడ పారిపోదు, వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, పద్ధతి ఉండాలి, కొన్ని విలువలు ఉండాలి. ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటీఎం బ్యాచ్, ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మురుగుతున్నారు. కుక్కల మురిగితే ఏనుగు భయపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి. వస్తానే మొదటి సంతకం మా తమ్ముళ్లకు డిఎస్సి పైన పెడతా, మెగా డిఎస్సి ఇస్తా. గ్రూప్ 1 పెడతా, గ్రూప్ 2 పెడతా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా. ఇవి కాకుండా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదిరి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవి వస్తే అవసరమైతే ఇప్పుడంతా మన జనాభా లెక్కలు తీస్తాం, కుల గణన తీస్తాం, అంటే కులాల వారిగా జనాభా తీస్తాం, మేలు ఫిమేల్ తీస్తాం. నేను రేపు రాబోయేదిలో స్కిల్ గణన కూడా చేయాలనుకుంటున్నాను, స్కిల్ సెన్సస్. ఈ యువత ఉన్నారు, వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి స్కిల్ ఉంది, అవసరమైతే మీ ఆశయాలను నెరవేర్చడానికి ఎలాంటి స్కిల్ కావాలని ఇచ్చి మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ శ్రీకారం చుడతాను. ఇప్పుడు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం ఉంది, నెల్లూరుకి 15 కిలోమీటర్లు. ఇక్కడే అవసరమైతే ఒక హైటెక్స్ టవర్ కట్టి ఇక్కడి నుంచి ప్రపంచంలో ఉండే కంపెనీలకి మీరు పనిచేసే విధానానికి మేము శ్రీకారం చుడతాం. అదే మరిగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా. మీరు ఏది కావాలని నేర్చుకుంటారు. నేర్చుకొని హైదరాబాద్ లో నేను హైటెక్ సిటీ పెట్టినప్పుడు ఐటీ అంటే ఎవరికి తెలియదు. నేను ఐటీ అంటే ప్రతి ఒక్కరు నన్ను ఎగతాళి చేశారు. తర్వాత నేను చెప్పిన తర్వాత అది అభివృద్ధి అయిన తర్వాత ఒక్కొక్కరు కోట్ల రూపాయలు సంపాదించగలుగుతున్నారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నేను హైదరాబాద్ డెవలప్ చేస్తే ఎక్కువ లాభపడని నెల్లూరు వాళ్ళే లాభపడ్డారు. ఇక్కడుండే పారిశ్రామికవేత్తలు ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి అంత మునుపు చెన్నైలో ఉన్నారు, తర్వాత హైదరాబాద్కు వచ్చారు, బ్రహ్మాండంగా సంపాదించుకున్నారంటే అవకాశాలుంటే ఆకాశమే హద్దుగా మన వాళ్ళు ఎదిగే అవకాశం వస్తుంది. తప్పకుండా అది చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇవే కాకుండా
3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడా? నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడా? అందుకే మా తమ్ముళ్ళందరూ బ్యాండేజ్ పెట్టుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ, గులకరాయి దెబ్బ మేము కూడా చూపిస్తాం. జలగన్న నీకు అబ్బా అనిపిస్తామని మా తమ్ముళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. అంటే నీకు గులకరాయి తగలకపోయినా నాటకాలు ఆడేవి, మా పిల్లల జీవితాలతో ఆడుకున్నావే, నువ్వు వాళ్ళ భవిష్యత్తు ఆడుకున్నావే, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసావే, వాళ్ళ కడుపు మంట ఉండదా అని అడుగుతున్నా నేను ఈ సభలో. ఉండదా తమ్ముళ్ళు అంటున్నా. ఇంకొక పక్క వీళ్ళకేగా తమ్ముళ్ళు, అంగన్వాడీ వర్కర్స్ అన్యాయం జరిగింది. ఈరోజు మీరు చూడండి, అంగన్వాడీ వర్కర్స్ కి అయితే నేను 5 ఏళ్లలో 6,300 పెంచాను. ఈ దుర్మార్గుడు వచ్చి నాకు ఏమీ పెంచకుండా మళ్ళా అధికారంకి వస్తే నేను పెంచుతాన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చేది సచ్చేది లేదు, వచ్చేది మనమే, పెంచేది మనమే. ఆ విషయం అంగన్వాడీ వర్కర్స్ కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ సమస్యలు తెలిసిన వ్యక్తిని మళ్లీ హామీ ఇస్తున్నా, తప్పకుండా గవర్నమెంట్ వస్తానని మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మా అంగన్వాడీ వర్కర్స్ కి అందరికీ హామీ ఇస్తున్నా. హోంగార్డులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులున్నాయి. నేను ఒకప్పుడు 9,000 జీతం వస్తే ఆందోళన 18,000 చేశా. ఇప్పుడు ₹1 పెంచలా ఆయన. మళ్ళా హామీ ఇస్తున్నాం, మళ్లీ మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా మీ అలవెన్స్లు గాని జీతాలు గాని పెంచే బాధ్యత మాదని మా యొక్క హోంగార్డ్స్ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు టీచర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఏం తమ్ముళ్ళు మీకు జీతాలు వస్తున్నాయా సరిగా అని అడుగుతున్నా. టీఏలు వస్తున్నాయా పోలీసులు అడుగుతున్నా. డిఏలు ఇచ్చారని అడుగుతున్నా. నీ ప్రావిడెంట్ ఫండ్ నువ్వు డ్రా చేసే పరిస్థితిలో ఉన్నావా అని అడుగుతున్నా. ఏంటి అరాచకం? 20,000 కోట్ల రూపాయలకు బకాయి ఈ ముఖ్యమంత్రి. అంటే వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, వాళ్లకు పిల్లలున్నారు, వాళ్లకు కొన్ని ఉంటాయి, అవసరాలుంటాయి. కనీస అవసరాలు చూడకుండా బానిసల మార్గం వెళ్తే పని చేపించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే ఒక కేసు పెడతారు, పాప వీళ్ళు పెట్టకపోతే కేసు పెట్టకపోతే వీళ్ళ మీద ఒత్తిడి వేస్తారు. అంటే రిజర్వ్ లో పెడితే వీళ్ళకి జీతాలు రావు, వీళ్ళ జీతాలు రాకపోతే ఇంట్లో గడవదు. కాబట్టి వీళ్ళందరూ కూడా తగ్గిపోయి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నాను. మళ్లీ మీ అందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేనే పీఆర్సీలు 2-3 పీఆర్సీలు ఇచ్చింది నేనే ఇచ్చాను. అందరి ముఖ్యమంత్రుల కంటే పెద్ద పీఆర్సీ అంటే ఫిట్మెంట్ ఛార్జ్ మ్యాక్సిమం ఇచ్చిన వ్యక్తిని నేనే. అవునా కాదా? ఒకసారి చరిత్ర తిరగేయండి. నేను ఒకటే ఆలోచించాను, సంపద సృష్టించాలి, ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులు సంపద సృష్టించడంలో భాగస్వాములు కావాలి. మళ్లీ ఆ సంపద వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా న్యాయం జరగాలి, వాళ్లు కూడా తృప్తిగా పనిచేయాలని దేశంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తిని నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. విభజన సమయంలో మనకు ఆర్థిక ఇబ్బందులున్నాయి. 16,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది. తెలంగాణ 43% ఇస్తే దానికంటే మిన్నగా ఇవ్వాలని 43% ఇచ్చి 58 నుంచి 60 సంవత్సరాలు ఉద్యోగ వయస్సు పెంచిన వ్యక్తిని నేనే. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు చూస్తే ఏదైతే ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసినట్టు కడాన టీచర్లు మనం చూశారు తమ్ముళ్ళు.